అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, పొద్దున్నే ఇప్పుడు 6:30 అవుతుంది టైము. ఇంటి పైకి వచ్చేసిన. చూడండి, వర్షానికి కొన్ని చెట్లు పాడైనాయి కదా, అవన్నీ తీసేసి మళ్ళీ మార్చుకోవాలి నేను. అందుకే ఇప్పుడు క్లీన్ చేసుకుని చూపిస్తా. చూడండి, అంటే ఏమేమి చెట్లు పాడైనాయో అని మీకు అయితే చూపిస్తా. ఇక బీర్నిస్కాయ వేసుకుని దీనిలో ఇది చూడండి, ఈ మొత్తం చెట్లు మొత్తం వర్షానికి ఇట్లా అయిపోయినాయి. ఇంకా ఏం కాయవి, ఇంకా తీసేసుకొని మళ్ళీ ఇప్పుడు తోటకూరనో పాలకూరనో ఏదైనా పోసుకోవచ్చు, బీర్నీస్ అయినా పోసుకోవచ్చు. ఇదైతే మొత్తం తీసిన నేను. చూడండి, మళ్ళీ కొత్తగా మనం ఎరువు కొంచెం కలుపుకొని పోసుకోవాలి. మళ్ళీ వేరే విత్తనాలు పోసుకుంటే, ఎందుకంటే వర్షాలు బాగా పడ్డాయి కదా, సారం మొత్తం కిందికి పోయింటుంది అన్నట్టు. ఇదైతే తీసుకున్నా. ఇంకా చూడండి, చూపిస్తా. ఇక్కడ చూడండి, పాలకూర మొత్తం చూడండి ఎట్లా అయిపోయింది వర్షాలకే. ఇది మొత్తం తీసుకుంటా ఇప్పుడు. ఇది కాదు ముందు పెట్టాలని, మళ్ళీ పాలకూర అయినా సరే, తోటకూర అయినా సరే, ఇంకా ఏ విత్తనాలు పోసుకున్నా మనకు వస్తాయి కదా. చూడండి, ఇట్లయితే తీసుకుంటున్నా, మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. చాలా వారం రోజులు అనుకుంటున్నా, అయితలేదు. అందుకే ఈరోజు తొందరగా వచ్చేసిన. ఇంకా కూరగాయలు అవుతున్నాయి కదా, తెంపుకునే వీడియోలో చేస్తున్నా, కానీ ఇవైతే చేస్తలేను. ఎండలు కూడా బాగున్నాయి కదా, సంతోషం తోలుకొని పైకి రావడానికి కూడా భయం అవుతుంది. ఇంకా ఫస్ట్ ఏమో వర్షాలు బాగా ఉండే, వర్షాలు పోయినాక బాగా ఎండలు వచ్చినాయి. నేను ఒక్కదాన్ని అయితే చేసుకుంటా, కానీ ఇంకా సంతోషం ఉంటాడు కదా, ఇంకా మళ్ళీ సంతోషం తోలుకొని ఎండకి ఎడ రావాలని వస్తలేను. సంతోష్ పండుకున్నాడు, అందుకే సంతోషం లేచే వరకు ఈ పని అయిపోగొట్టాలని తొందరగా వచ్చేసిన. చూడండి ఇట్లా ఉన్నాయి. చూడండి, మొత్తం సారం మొత్తం కిందికి పోయింది. చూడండి, ఎరువు కలుపుకున్నాం కదా మనం ఫస్ట్ ఇట్లా అయిపోయింది మొత్తం. మళ్ళీ మనం ఎరువు కలుపుకొని పోసుకున్నామంటే మళ్ళీ ఆకుకూరలు కానీ ఏవైనా మంచిగా వస్తాయి. చూడండి, ఇట్లా చేసుకోవాలి. కొంచెం రిస్కే, చేసుకోవాలి, ఓపికతో చేసుకుంటేనే అవుతుంది. ఇది పాలకూర, అది బీర్నిస్ చెట్టు, ఇదేమో పాలకూర. ఇంకా కూడా పాడైనవి చూపిస్తారండి. ఇక్కడ చూడండి, ఇది చెట్టు చిక్కుడు. కొన్ని అయితే తీసేసిన, ఇవి అయితే ఏమైనా ఉంచినా కానీ ఇవి కూడా అయితలేదు, తీసేసుకుంటా. ఇవి పుండికూర చెట్లు చూడండి, మొత్తం చాలా ఉన్నాయి, కింద కూడా ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఈ కుండి మొత్తం ఖాళీ చేద్దామని ఇది కూడా తీస్తున్నా. వస్తుంది పుండికూర, ఎంగిట్లే ఉంచితే కూడా వస్తుంది, కానీ చాలానే ఉంది. వేరే విత్తనాలు పోసుకుంటాం. కానీ చూడండి, ఇంత పెద్దగా చెట్టు ఉంటుంది, ఇంతే ఉంటాయి చూడండి ఏర్లు. అందుకే ఇట్లాంటి కుండీలు నేను, అంటే ఇట్లాంటి చెట్లు ఏమన్నా పెట్టుకున్నప్పుడు నేను చూస్తున్నాను అన్నట్లు. 7 సంవత్సరాల నుంచి చేస్తున్నా కదా, ఏ చెట్టుకు ఏర్లు ఎంత ఉంటాయి అని మళ్ళీ చూసుకుంటున్నాను అన్నట్లు. అంటే ఏది సరిపోతుంది అని చూసుకోవాలన్నట్టు. మనం ఫస్ట్ తెలియదు కదా, ఇట్లా చేస్తుంటే మనకు అర్థమైపోతుంది అన్నట్టు. ఇంకొకటి బీర చెట్టు కూడా చూడండి, ఇందులో వేసినా మంచిగా అయింది. ఫస్ట్ బకెట్లో వేస్తే బకెట్లో కూడా వచ్చినాయి కాయలు, కానీ ఇది వెడల్పు ఉంది కదా, నాకు అనిపించింది వెడల్పు ఉంది కాబట్టి ఏర్లు మంచిగా పోతాయని అందులో వేసినా మంచిగా బీరకాయలు కూడా అవుతున్నాయి. నిన్నైతే తెంపిన, వీడియో కూడా పెట్టినా కదా. ఇక చూడండి, బీరకాయలు మంచిగా వచ్చినాయి. ఇదంతా ఖాళీ ఉంది, కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ ఖాళీ ఉంది, కాకపోతే మనం కదిలించినామంటే దీని ఏర్లు చూడండి, ఈడ ఉంది చెట్టు, ఈడ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, మళ్ళీ మనం కదిలించి ఏమైనా పోసుకోవాలంటే ఏర్లు కదులుతాయి, కదిలి ఈ చెట్టు పాడవుతుంది. అందులో అయితే ఏం పోసుకోను. చూడండి, 2 పుండికూర చెట్లు. పుండికూర తెంపుకుంటా నేను తర్వాత. మొత్తం తెల్లగా అయిపోయింది, కానీ ఫస్ట్ అంతా కిందికి పోయింది. కొంచెం ఓపిక పోసుకునేటప్పుడు మాత్రం ఓపిక వేసుకొని పోసుకుంటే మనం తీసుకునేటప్పుడు ఎంత సంతోషం ఉంటుంది అసలు మనకు. ఇవన్నీ చేసుకొని విత్తనాలు పోసుకుంటే మనకు మంచిగా కాపు వస్తుంది, తెంపుకోవచ్చు. కాపు వచ్చినప్పుడు మనకి ఇవన్నీ ఏం గుర్తుకుండవు అసలుకు, ఈ పని చేసినాం కదా అని. చూడండి, 3 కుండీలు అయితే ఖాళీ చేసుకున్నా. ఇక్కడ చూడండి,
ఇది పొన్నగంటి కూర మొత్తం ఇట్లా అయిపోయింది చూడండి. ఎందుకో మళ్ళా అంటే వర్షానికే అనుకుంటున్నాను. అయితే ఇది చిక్కుడు చెట్టు, ఇది తీగ చిక్కుడు కాదు, ఇదేమో తోటకూర. ఇది చూడండి వర్షాకాలం పురుగు ఇట్లా తినేస్తుంది చూడండి ఆకులని, మొత్తం బొర్రలు పడ్డది. ఇది కూడా ఇట్లా అయింది. నేను ఏం చేస్తాను అంటే ఇది మొత్తం కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇప్పుడు వచ్చేసి చలికాలమే కాబట్టి మనకు ఆకుకూరలు కానీ ఏవైనా మంచిగా వస్తాయి. ఇప్పుడు పోసుకున్నామంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఇంకా వర్షాలు కూడా అంతేం తక్కువనే ఉంటాయి కదా. ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే మనం ఆకుకూరలు, ఇంకా తోటకూర పాలకూర అవన్నీ అంటే ఎప్పుడైనా వస్తాయి, కాకపోతే వర్షానికి పాడైనాయి కాబట్టి తీసుకొని మళ్ళీ పోసుకోవాలి మనం. ఇప్పుడు పాలకూర అంటే ఎప్పటికప్పుడే ఫ్రెష్గా పోసుకోవాలి. తోటకూర ఎప్పటికప్పుడే పోసుకోవాలి. పాలకూర అయితే మనం 6 నెలల వరకు తీసుకోవచ్చు. ఇదైతే ఎప్పుడు ఉంటుంది పొన్నగంటి కూర. ఇది చూడండి ఇక్కడ మొత్తం చిగుర్లు మంచిగా వచ్చినాయి చూడండి. అందుకే పై తీసేసిన అంటే మళ్ళీ మంచిగా చిగుర్లు వచ్చి మంచిగా అవుతుంది. ఆకుకూరలు అయితే చలికాలం అయితే బాగా వస్తాయి అండి అసలు. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇంక మంచిగా వస్తాయి. ఇంతవరకు అంటే వర్షానికి అంతా చీడపీడలు ఎక్కువ ఉంటాయి కదా, అంత మంచిగా రాలేవు కూడా. నాకు ఎండాకాలం వానాకాలం కన్నా చలికాలం కొత్తిమీర కానీ అసలు మెంతి కూర కానీ చాలా మంచిగా వస్తాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పోసుకోండి, ఇప్పుడు స్టార్ట్ చేసుకోండి, బాగుంటుంది. చూడండి ఇట్లా తీసుకున్నా, గడ్డి ఉంటే ఏమైనా తీసేసుకోవచ్చు మనం. చూడండి ఇట్లా క్లీన్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే. చూడండి ఎట్లా అయిపోయింది, మంచి పొనగంటి కూడా మంచిగా వస్తుంది. కానీ ఇంకా వర్షానికి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఎట్లయినా చీడపీడలు చాలా ఉంటాయి కదా. ఇక్కడ చూడండి ఇంకోటి, ఇక్కడ కూడా పాలకూర పోసుకున్నాను నేను. చెట్లు మంచిగా అయ్యే టైంలోనే బాగా వర్షాలు స్టార్ట్ అయినాయి, ఇక మొత్తం పోయింది. ఇది కూడా క్లీన్ చేసుకుంటా. ఇక్కడ చూడండి ఆవాల చెట్టు, మనం ఆడాడ ఆవాలు వేసుకుంటాం కదా, ఎందుకంటే ఈ పూల వల్ల తోటకు మంచిగా అనిపిస్తుంది. చూస్తుంటే కూడా ఈ పసుపు కలర్ పూలు వస్తాయి, మంచిగా అనిపిస్తుంది అని నేను ఇట్లా ఆడాడ వేస్తాను అన్నట్లు. ఇక చూడండి చెట్టుకైతే ఆవాలు కూడా వచ్చేసినాయి. మనం ఎక్కువ పోసుకుంటే మనకి ఇంట్లోకి వాడుకునే కూడా వస్తాయి, కాకపోతే నేను ఎక్కువ ఏం పోసుకోను. ఇక్కడ చూడండి చెట్టుకు దోమ చూడండి ఎట్లా పట్టింది దగ్గరికి. చూడండి ఇట్లా ఉంటుంది చూడండి. ఇట్లాంటి చెట్లు ఉంటే మనము తీసేయాలి, తీసేస్తేనే ఇంకొక చెట్టుకు పారకుండా ఉంటుంది. ఇక చూడండి ఎట్లా ఉంది చూడండి, ఆవ చెట్టు ఇది కూడా. ఇది పాలకూర, ఇవన్నీ మొలిచినాయి చూడండి. పాలకూర పోస్తే ఏవేవో మొలిచినాయి, ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ కొత్తగా పోసుకుంటాను నేను. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం రాలింది చూడండి, ఇట్లా దగ్గర మొత్తం ఆవ చెట్టు ఉంది కదా, మొత్తం దోమ అనేది రాలింది. ఇట్లా నలిపేసుకోవాలి మనం. ఇట్లా నలిపేసుకుంటే ఏమైనా ఉంటే చచ్చిపోతుంది మొత్తం. చూడండి తోటకూర కూడా పట్టింది చూడండి, ఇంకా పక్కలో ఉంటాయి కదా, ఇదంతా చూడండి ఎట్లా అయింది చూడండి. ఇట్లా అవుతుంది. మనం ఇట్లాంటి చెట్లు ఉంటే తీసేసుకోవాలన్నట్లు. ఈ పాలకూర కూడా మొత్తం తీసేసుకొని మళ్ళీ పోసుకుంటాను నేను. చూడండి ఇంత పని అవుతుంది చూడండి, మళ్ళీ పోసుకోవాలంటే కూడా. పోసుకునేది అయితే సంతోషం పెట్టుకునే తీస్తా. ఇప్పుడైతే ఇంక పొద్దున్నే వచ్చినా కాబట్టి సంతోషం దొరకరాలేదు. మళ్ళీ సంతోషం పెట్టుకొని వీడియో తీయక్క అంటారు కదా మీరు, చెప్తున్నా నేను. ఏ దాంట్లో ఏ పోసుకుంటానో తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో కూడా చూపిస్తా. ఇక్కడ చూడండి గింతే ఉంది మట్టి చూడండి, కొంచెం కొంచెం మట్టితోనే మనం కూరగాయలు పండించుకుంటున్నాం. ఇది కూలర్ ట్రబుల్ పైనది. ఎండలు కూడా బాగా కొడుతున్నాయి. ఎండలు అసలు మధ్యాహ్నం పూట రావాలంటే భయం అవుతుంది అసలు. చూడండి ఇట్లా చేసుకున్నా. ఇక్కడ టమాటా చెట్టు ఉంది, నేను వేరే తీసి పెట్టుకుంటా, అందుకే తీస్తలేను. ఇక్కడ కూడా చూడండి చెర్రీ టమాటా మొలిచింది. ఇంత చిన్న దాంట్లోనే మంచిగా కాయలు అయితే కాసింది. ఇక్కడ చూడండి తెల్లనల్లి చూడండి ఎట్లా ఉంటుంది మనకు. ఇది కూడా చంపేసుకోవాలి మనం. చూడండి
4, 5 సాఫ్ చేసుకున్నాం. ఇప్పటివరకు అయితే ఒకటి పున్నగంటి కూడా కట్ చేసుకున్నాము. 4 కుండీలు అయితే సాఫ్ చేసుకున్నాము. మనకు కొత్త విత్తనాలు పోసుకుని మళ్ళీ కుండీలు రెడీ అవుతున్నాయి. ఇక్కడ చూడండి తోటకూర, ఇది 2 కుండీల్లో పోసుకునింది. దీంట్లో అయితే తీసుకున్నా. ఇదైతే విత్తనాలు ఇంకా అవుతున్నాయని ఇడిచిపెట్టిన. ఒక 10 రోజులు అయితే విత్తనాలు అవుతాయి. అది తీసుకున్న తర్వాత ఇదైతే మళ్ళీ క్లీన్ చేసుకుంటా. ఇవన్నీ మొత్తం కట్ చేసుకున్నాను నేను. ఇది మీద కట్ చేసుకున్నా, ఎందుకంటే మట్టి వస్తుందని. మొత్తం తీసేసుకున్నామంటే మళ్ళీ మనకు వెలిగించినామంటే మనకు మంచిగా వచ్చేస్తుంది. మేకల ఎరువో పశువుల ఎరువో ఏదో కలుపుకొని పోసుకోవాలి. కిచెన్ వేస్ట్ ఉంటే ఇందులో వేసుకునికి రాదు, ఎందుకంటే కూలర్ ట్రబుల్ చిన్నగా ఉన్నాయి కదా. ఆ పెద్ద దాంట్లో అయితే ఒక లేయరు ఎండుటాకులు వేసుకోవచ్చు, ఒక లేయరు కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చు. మళ్ళీ మట్టిలో మనం పశువుల ఎరువు కలుపుకుంటాం కదా, లేయర్గా అది వేసుకోవచ్చు. ఇంకా ఇందులో అంటే అవన్నీ ఏం వేసుకునికి రాదు, ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కదా ఇవి. ఇక చూడండి ఎంత ఉంది, ఇంత చిన్నగా ఉంటుంది కదా కూలర్ ట్రబ్బు, అంత తెలిసిందే కదా. ఇందులో ఖాళీ ఎరువు కలుపుకొని మట్టి పోసుకోవాలి మనం, అంతే. మంచిగా వస్తాయి ఆకుకూరలు. ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంకా పోసుకుంటూనే ఉంటాం మంచిగా ఆకుకూరలు. ఇంకొకటి చిక్కుడు చెట్టు కూడా మంచిగా అవుతుంది మనతోని. అవి బుడ్డ ఆనంకాయలు ఉంటాయి కదా, ఆనంగం చెట్టు కూడా కిందికి వెళ్ళి పైకి వస్తుంది. ఇవి హైబ్రిడ్ వేసుకున్నా కానీ ఒక 4 కాయలు కాసింది, బకెట్లో వేసుకున్నా, మళ్ళీ కాస్తలేదు. ఇంకా అది ఎండిపోయినట్లు అయింది. కిందికి వెళ్ళి అయితే ఆనంగం చెట్టు కూడా వస్తుంది. చూడండి ఇట్లా అంతా నీట్గా చేసుకోవాలి మనము. ఇట్లా తీసేసుకొని మనము వేరే కుండీలో ఇది అడుగుకి వేసుకోవచ్చు అన్నది. పైన వేస్తే ఆకుకూరలకు మంచిగా రావు. ఎదిరి మనం పెద్ద పూల ట్రబుల్ ఉన్నాయి కదా అక్కడ, అందులో వేసుకోవచ్చు. చూడండి ఇట్లా అయితే వేసుకుంటాను నేను. ఇంకా ఇట్లా వేసుకొని మళ్ళీ కొంచెం ఎరువు కలుపుకొని విత్తనాలు అయితే పోసుకుంటా. మళ్ళీ పోసుకునేటప్పుడు చూపిస్తాను నేను. చూడండి ఒక 6 అయితే క్లీన్ చేసుకున్నా. చూసారు కదా నేను ఎట్లా చేసుకున్నానో. మళ్ళీ విత్తనాలు పోసుకునేటప్పుడు మళ్ళీ ఎట్లా ఎరువు కలుపుకుంటున్నో ఎట్లా నింపుకుంటానో చూపిస్తానండి. సరేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎట్లా పని చేసుకుంటున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరేనండి, బాయ్.